వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ఆర్డర్ ఇచ్చిన గోల్డ్ నల్లపూసలు అండ్ మంగళసూత్రాన్ని తీసుకొని జ్యువెలరీ షాప్ అతను ఇంటికి వస్తాడు. చామంతి ఎక్కడ తన పేరు చెప్తారో, ఎక్కడ ఆ మంగళసూత్రం నేనే చేయించుకున్నాను అని చామంతి విషయం అందరి ముందు బయట పడిపోతుందోనని చామంతి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా చంద్రిక వాళ్ళు అండ్ ప్రేమ్ కూడా చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటే, మా ఇంట్లో ఎవరు మీ షాప్ నుండి ఆర్డర్ పెట్టలేదు అని అంటున్నారు, మరి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని రమాదేవి అడుగుతుంటే, ఆర్డర్ ఇచ్చిన వారి పేరు కూడా ఉంది మేడం అని చెప్పి పేరు చదవబోతుంటే వెంటనే ప్రేమ్, నేనే ఆర్డర్ చేశాను, నాకు ఒక ఇంపార్టెంట్ మొక్కుంది, అందుకే అమ్మవారికి మంగళసూత్రం ఇస్తానని మొక్కుకున్నాను, ఆ మొక్కు వల్లే నేను ఆర్డర్ చేశాను అని ఇంకా ఏదో ఒకలా కవర్ చేసి ఆ తాళిని నల్లపూసల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. అలా ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చామంతి తన రూమ్లోకి వచ్చి, అమ్మయ్య, నాది కాదని తెలిసింది, కానీ ప్రేమ్ బాబు ఎందుకు అబద్ధం చెప్పారు అంటే, ప్రేమ్ బాబుకి నా మెళ్ళో తాళి గురించి నిజం తెలిసిపోయిందా, ఇంకా నేను తాళిని ఉంచుకున్నాను అని ప్రేమ్ బాబుకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి చామంతి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ప్రేమేమో ఆ తాళిని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రిక ఏమో, బాబు మీరు అలా మొక్కుకున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని అంటారు. నేనే అనుకోలేదు చందు అని అంటారు. ఏంటి బాబు అని అంటుంది. ఏం లేదులే చందు, నేను కూడా సడన్గానే మొక్కుకున్నాను, అనుకుని మొక్కుకోలేదు, లేకపోతే నీకు చెప్పకుండా ఏదైనా చేస్తానా చందు అని అంటారు. అది కూడా నిజమే బాబు, రేపు మంచి రోజు కాబట్టి వెళ్ళి మీ మొక్కుని తీర్చుకోండి అని చెప్పి అలా ఇంకా చామంతి ప్రేమ్కైతే చెప్తుందనమాట. చంద్రిక అయితే ఇంకా అలా ప్రేమేమో చామంతి వైపు చూస్తూ, చామ్, ఎప్పటికైనా ఈ చేతిలోకి తీసుకునే తాళిని నీ మెళ్ళలోనే వేస్తాను అని అనుకున్నాను, చూసావా ఆ అమ్మవారే నా చేతిలోకి వచ్చి ఇన్స్టెంట్గా ఈ తాళిని నేను తీసుకునేలా చేసింది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే, ఈ తాళినివ్వండి బాబు అని అడగాల్సిందే, అడిగితే ఎందుకు అని అడుగుతా, అప్పుడు నువ్వు సమాధానం నాకు చెప్పకుండా వెళ్ళలేవు కచ్చా అని చెప్పి ప్రేమ్ పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మవారికి, అమ్మ నిజంగా నా డబ్బులతో నేను నీకు బంగారు తాళిని చేయిస్తాను అని పాపం ఆర్డర్ పెట్టుకుంటాడనమాట ప్రేమ్ అయితే. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ఏమో ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రేమ్ బాబు దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి, దేవుడి పైన భారం వేస్తానని చెప్పి ఇంకా అలా చామంతి అయితే ఒంటరిగా గుడికైతే బయలుదేరుతుంది. ఇంక ప్రేమేమో, ఇదేంటి నన్నేమి అడగకుండా చామ్ హ్యాపీగా గుడికి బయలుదేరుతుంది అంటే, నేను తెలుసుకోలేను అనుకుంటుందా, లేకపోతే నేను అడగలేను అనుకుంటుందా, ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పి ఇంక ప్రేమ్ అయితే తనతో పాటే వెళ్తాడనమాట వెనకాలే. ఇంక వెళ్ళి ఎంతో హ్యాపీగా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంక చామంతి, బాబు నిన్న ఆర్డర్ పెట్టిన తాళి నా కోసమే బాబు, ఇక్కడ పూజ చేయిస్తే మంచిదంట, కాబట్టి నా తాళి నాకు ఇచ్చేయండి బాబు అని అంటుంది. ఓ, ఇక్కడ పూజ చేస్తే చాలా మంచిదని నీకెవరు చెప్పారు చామ్ అని అంటారు. అది అందరికీ తెలిసిందే కదా బాబు, ఇవ్వండి బాబు అని చెప్పి ఇంకా అలా చామంతి అయితే పాపం తాళి ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడనమాట చామంతి వైపు. ఇంకా కరెక్ట్గా పంతులు గారు వచ్చి, అమ్మ చామంతి, ముహూర్త సమయానికి వచ్చావు, ఇప్పుడు పూజలో కూర్చొని నీ సుమంగళి వ్రతం చేస్తూ నీ మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ ఆ నల్లపూసల్ని మెల్లో వేసుకోమా అనేసరికి ఇంకా ప్రేమే అలా తన చేత్తో హ్యాపీగా చామంతి మెల్లో నల్లపూసలు వేస్తాడు. ఒక్కసారిగా చామంతి అలా షాక్లో ఉండిపోతుంది. ఏంటి చామ్, నాకు నిజం తెలియదు అనుకుంటున్నావా, లేకపోతే నేను గమనించలేను అనుకుంటున్నావా, నాకు తెలుసు చామ్, అంతా నాకు తెలుసు, నువ్వు నువ్వు ఈ తాళి ఎందుకు దాచిపెడుతున్నావో అనే విషయం తప్ప నాకంతా తెలుసు చామ్. చూడు చామ్, ఈ సమాజం పేరు ప్రఖ్యాతలు, మా అమ్మ, ఈ నిష, వాళ్ళందరూ మనల్ని విడతీస్తారేమోనని నువ్వు భయపడొచ్చు, కానీ ఈ చెయ్యి ఒక్కసారి పట్టుకున్నానంటే జీవితాంతం నీతోనే ఉంటాననే భరోసాని నేను నీకు ఇస్తాను చామ్. నువ్వు ఎప్పుడో నా భార్య అయిపోయావు, ఇంకొకసారి ఆ దైవం సన్నిధిలో నీ మెళ్ళో ఈ నల్లపూసలు వేసి మళ్ళీ నిన్నొకసారి భార్యగా చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చామ్ అని ఇంకా అలా శుభ సమయంలో శుభముహూర్తంలో ప్రేమ్ మరొకసారి చామంతి మెడలో ఆ నల్ల పూసల్ని వేస్తాడు. ఇంకా గుడిలో గంటలు అలా మ్రోగుతూ ఉంటాయి. చామంతి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వెంటనే ప్రేమ్ కన్నీళ్ళని తుడిచి, చామ్, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు, నేను ఇప్పటి నుండి మాటిస్తున్నాను, నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను నీ పక్క నిలబడతాను, నీ ఆనందంలో నేను ఒక భాగం అవుతాను, నువ్వు బాధపడితే నేను బాధపడతాను, నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను, నీతో పాటే నా జీవితం చామ్ అని చెప్పి ప్రేమ్ ఇంకా అలా చామంతికి మాటిచ్చేసరికి చామంతి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పంతులు గారు వచ్చి ఇద్దరిని దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఇద్దరిని హ్యాపీగా ఆశీర్వదిస్తారు. ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. చామ్,
ఈ విషయం ఎందుకెవరికి చెప్పొద్దంటున్నావు చామ్ అని అంటారు. వద్దు బాబు, వద్దు. ఎందుకంటే రమామ్మ గారికి ఈ విషయం తెలిస్తే ఆవిడ గురించి నేను మాటల్లో చెప్పలేనని అంటుంది. చూడు చామ్, అమ్మ గురించి బాధపడుతున్నావు నాకు అర్థమైంది. కానీ ఈ విషయాన్ని ఎన్నో రోజులు దాచలేం. ఆ నిషా గురించి బయటికి తెలిసిన తర్వాత అప్పుడు మనం ఖచ్చితంగా ఈ నిజాన్ని బయట పెట్టేద్దాం చామని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ప్రేమైతే చెప్పి ఇద్దరు అలా హ్యాపీగా అక్కడి నుండి ఇంటికైతే వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. నిషా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. డాడీకి ఎలాగో నిజం తెలిసిపోయింది. ఇకపై నేను డెలివరీ అయ్యేంత వరకు ఈ ఇంట్లోనే ఉండాలి అని డాడీ అన్నారు. సరే, ఈ ఇంట్లోనే ఉంటాను. కానీ ఈలోపు ప్రేమ్ నోటితోనే ఈ ప్రెగ్నెన్సీకి కారణం నేనే అని ఏదో ఒకలా వస్తే సరిపోతుంది. అప్పుడు అప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఎలా? ప్రేమ్ ఒప్పుకునే టైప్ కాదే. ఎలాగొకలా ప్రేమ్ని మాయ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా నిషా అయితే ఇంకా కరెక్ట్గా అప్పుడే అక్కడికి రమాదేవి వస్తుంది. ఇంకా రమాదేవి వచ్చి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే చంద్రిక ఏమో ఇంకా అన్నీ మొత్తం ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా మొత్తం అన్నిటికీ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే హర్షవర్ధన్, చంద్రిక ఏంటి రేపు ఏదైనా స్పెషలా, ఇంత హడావిడి చేస్తున్నావు అని అడుగుతారు. అవునయ్య గారు, రేపు శ్రావణ శుక్రవారం కదా, అందుకే మన మన ఆచార సాంప్రదాయాల ప్రకారం రేపు వరలక్ష్మి వ్రతాన్ని మన ఇంట్లో జరిపించుకుంటున్నామని అనేసరికి, అవునా, ఈ విషయాన్ని ఇంత లేటుగా చెప్తావేంటి చంద్రిక? రమా, నీకు అసలు ఈ విషయం గుర్తుందా అని అంటారు. ఏముంది హర్ష, ఎప్పుడు చంద్రికనే కదా చూసుకుంటుంది, అందుకే మర్చిపోయాను అని అంటారు. ఇది ఒక మనిషి సౌభాగ్యానికి సంబంధించిన విషయం, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి రమా. చంద్రిక చూడు ఎంత బాగా గుర్తుపెట్టుకుందో అని కావాలని అంటారు. ఇంకా రమాదేవికి చాలా కోపం వచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి, ఎందుకయ్య గారు, ఎందుకు ఆవిడకి కోపం తెప్పిస్తున్నారు అని అంటారు. కోపం తెప్పించడం కాదు చంద్రిక, నేను మాట్లాడేది నిజమే కదా, తనకి ఈ విషయం కొంచెమైనా గుర్తుండాలి కదా అని అంటారు. ఇంక వెంటనే అలా చంద్రిక ఏమో, అయ్యగారు, ఇప్పుడు ముహూర్తం చాలా మంచిదంట, భర్త పాదాలకి నమస్కారం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అంటారు, కాబట్టి అని చెప్పి ఇంకా అలా హర్షవర్ధన్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది హ్యాపీగా చంద్రిక. అప్పుడే కరెక్ట్గా లాన్లోకి వచ్చిన రోజా ఏమో హర్షవర్ధన్ బ్లెస్సింగ్స్ని చంద్రిక తీసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, ఎప్పుడు లేంది ఈవిడిలా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది, అసలు ఏంటి ఈవిడ? ఈ ఇంటికి చాలా లాయల్గా ఉంటుంది, ఏ పని వాళ్ళకైనా లాయల్టీ విషయంలో కొంచెమైనా లిమిట్ ఉంటుంది. కానీ ఈవిడ మాత్రం లిమిట్లెస్గా ఈవిడ లాయల్టీని చూపిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి రమ కూడా ఈవిడికి చూసి వణికిపోతూ ఉంటుంది. అసలు ఈవిడ ఏమవుతుంది, ఈవిడ ఎవరు, ఈ విషయాల్ని నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రోజా అయితే. ఇంకా ఆలోచించి నాకు ఏదో ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఈవిడ ఖచ్చితంగా రమాని ఇంతలా కంట్రోల్ చేస్తుందంటే రమాకు సంబంధించిన సీక్రెట్ ఈవిడ దగ్గర ఏదో ఉంది, కాబట్టి ఈవిడ్ని కాస్త మంచి చేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది రోజా అయితే. ఇంకా ఫిక్స్ అయ్యి మార్నింగ్ అవ్వగానే చంద్రిక కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే చంద్రిక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, చంద్రిక, అన్ని పనులు అయిపోయాయా అని అడుగుతుంది. అయిపోవచ్చాయమ్మా అని అంటుంది. అవును చంద్రిక, మీ సొంత వాళ్ళు ఎవరు లేరని ఈ ఇంట్లో వాళ్ళని సొంత వాళ్ళ చూసుకుంటున్నావు కదా నువ్వు, ఇంతకీ నీ పుట్టినూరేంటి అని అడుగుతుంది రోజా. ఇంకా చంద్రికకి ఏం చెప్పాలో అర్థం కాదు, సైలెంట్గా ఉండిపోతుంది. ఏం చంద్రిక, నేనేమైనా తప్పుగా అడిగానా అని అంటుంది. అలాంటిదేమీ లేదమ్మా అని అంటుంది. మరి ఇంకేంటి చంద్రిక, చెప్పడానికి ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనేమీ కొన్ని రహస్యాలు ఏదో దాచాల్సిన మన దేశానికి ముప్పు తెచ్చే రహస్యాలేమీ నిన్ను అడగటం లేదు కదా, నేను నిన్ను నార్మల్గానే అడుగుతున్నాను కదా. చెప్పు, మీ సొంతూరేది అని అడుగుతారు. అమ్మ చామంతి, నాకు కొంచెం పనుంది, నేను వస్తున్నాను అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఏంటి, సొంత ఊరు పేరు అడుగుతుంటే ఈవిడింతలా గజగజలాడిపోతోంది, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఈ చంద్రిక గతం ఏదో ఉంది, అది దాచిపెట్టి ఇంట్లో ఒక మాస్క్ వేసుకొని బ్రతుకుతుంది. ఖచ్చితంగా ఈ ఈ చంద్రిక గురించి అన్ని నిజాలు బయట పెట్టాల్సిందే, నిజాలు తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా అలా అక్కడికి వెళ్తుంది, రమాదేవి దగ్గరికి వెళ్తుంది రోజా. వెళ్ళి, అసలు చంద్రిక ఎవరత్తయ్య గారు, తన పుట్టినూరు ఏదని అడిగేసరికి, ఇప్పుడు అవన్నీ ఎందుకు రోజా, ఒక పని మనిషిలాగే చూడాలి, ఇప్పుడు తన పుట్టిన ఊరు తన జాతకం తెలుసుకొని నువ్వేం చేస్తావు రోజా అని మాట దాటేస్తుంది రమాదేవి కూడా. ఏంటి వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు అడుగుతుంటే మాట దాటేస్తున్నారు, సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి అప్పటి నుండి చంద్రిక పైన పూర్తి ఫోకస్ పెడుతుంది రోజా.
ఇది ఇలా ఉండగా చామంతి అయితే ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా అలా నిషా ఏమో చాలా దొంగతనంగా అటు ఇటు దొంగ కళ్ళతో చూస్తూ ఉంటుంది. చామంతి ఏమైంది నిషాకి? ఎప్పుడు లేనిది ఇలా ఉంది అని చెప్పి నిషాని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్‌గా నిషా ఏమో కారులో ప్లేస్‌కైతే బయలుదేరుతుంది. ఈ నిషాని చూస్తుంటే ఏదో ఎక్కడికో వెళ్తుంది. అది ఎక్కడికో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇంక వెంటనే అలా చామంతి అండ్ ప్రేమ్ కూడా ఇద్దరు ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఇంకా అలా నిషా వెళ్ళి చక్కగా గుణానైతే కలుస్తుంది. ఇంకా గుణాన్ని చూస్తూ ఉంటారనమాట వీళ్ళైతే. ఇదేంటి మళ్ళీ గుణాన్ని కలుస్తుంది? ఏమో బాబు ఏం ప్లాన్ చేయడానికి మళ్ళీ ఇద్దరు కలుస్తున్నారు అని చెప్పి ఇంకేం మాట్లాడుకుంటున్నారా అని వింటారనమాట చామంతి అండ్ ప్రేమ్. అప్పుడే కరెక్ట్‌గా ఇంకా అలా గుణ ఏమో "నువ్వు సేవ్ అయ్యావు కదా" అని అంటారు. వెంటనే గుణ చెంప పగలగొడుతుంది. "నిషా ఛీ! నీ వల్లే. మొత్తం నీ వల్లే" అని అంటుంది. "చూడు ఆ రోజేదో తెలియక జరిగిపోయింది. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. సరే ఇప్పుడు ఎలాగో డెలివరీ తర్వాత మీ నాన్నకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఎలాగో సాక్ష్యం మొత్తం నీ వైపే ఉంది. కేసంతా నీ వైపే తిప్పేశాడు. ఆయనకి డీఎన్ఏ రిపోర్ట్స్‌ని మ్యానిపులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇంకేం చెప్పు? ఇంకేంటి ప్రాబ్లమ్? నన్నెందుకు పిలిపించావు?" అని అంటారు. ఆ ప్రేమ్‌ని, చామంతిని చూస్తుంటే ఎక్కడ ప్రేమ్, చామంతి పెళ్లి చేసుకొని ఇంటికొస్తారోనని నాకు చాలా అంటే చాలా టెన్షన్‌గా ఉంది. కాబట్టి చామంతి నువ్వు ఎలా అయినా దూరం చేసేయాలిరా. ఎలా అయినా తన్ని ఇంట్లో లేకుండా చేసేయాలి. అదే అది చెప్పడానికే వచ్చాను. ఒకవేళ ఇంట్లోనే ఈ టాపిక్ మాట్లాడితే ఎక్కడ మళ్ళీ గోడకి చెవులుంటాయోనని, మళ్ళీ మాట్లాడితే ఏమంటారోననే వచ్చేసాను. చెప్పు. నువ్వు ఖచ్చితంగా నా మాట వింటావు కదా? ఆ చామంతిని పైకి పంపించేస్తావు కదా అని అంటారు. ఖచ్చితంగా నీ లైఫ్‌లో ఆ చామంతినే లేకుండా చేస్తాను. నువ్వేం కంగారు పడొద్దు. ఫ్యూచర్‌లో నీకు పుట్టే బాబుకి ఏ పేరు పెట్టుకోవాలో ఆలోచిస్తూ కూల్‌గా ఉండు. డీఎన్ఏ రిపోర్ట్స్ ఎలాగో మీ డ్యాడీ చెప్పినట్టు అనుకూలంగానే వస్తాయి కాబట్టి ఇంక నువ్వేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి ఇంకా అలా గుణ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలు విని ప్రేమ్ అండ్ చామ్ ఇద్దరు షాక్‌లో ఉండిపోతారు. అంటే గుణాన అసలైన నిషా ప్రెగ్నెన్సీకి కారణం, కానీ ప్రేమ్‌పై ఇదంతా నెట్టేస్తున్నారు అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంక వెంటనే గుణ దగ్గరికి వెళ్ళి గుణ కాలర్ పట్టుకొని టపా 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 గుణాని బాగా కొడతాడనమాట ప్రేమ్ అయితే. ఇంక గుణాన్ని కొట్టి కొట్టి ఛీ నీచుడా, నీ వల్ల నా జీవితం నాశనం అయ్యేది కదరా అని చెప్పి ఇంకా అలా వాడిని బరబరా ఈడ్చుకొని వెళ్ళి అందరి ముందు పెడతాడనమాట ప్రేమ్. నేను జరిగింది నువ్వు చెప్పలేదో నిన్ను చంపేస్తాను చెప్పరా మర్యాదగా అని చెప్పి ఇంకా నిషాని గుణాన్ని పట్టుకొని బెదిరించేసరికి ఇంకా ప్రేమ్ ఎక్కడ నిజంగా చంపేస్తాడోనని నిజాన్ని హర్షవర్ధన్ అండ్ అందరి ముందు, రమాదేవి అండ్ ఫ్యామిలీ ముందు బయట పెడతారనమాట ప్రేమ్. ఇంకా అలా ప్రేమ్ బయట పెట్టేసరికి ఒక్కసారిగా గుణ చెప్పిన నిజం విని ఇంకా హర్షవర్ధన్కి చాలా అసహ్యం వేస్తుంది. అసహ్యం వేసి ఛీ ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయినా నిషా వాళ్ళ నాన్న కూడా నిజం తెలిసి ఇలా మ్యానిపులేట్ చేస్తాడని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా అలా నిషాకి గుణాకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి వాళ్ళ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం వేడుకలు హ్యాపీగా అన్నీ సిద్ధమవుతూ ఉంటాయి. ఇంకా అలా చంద్రిక అన్ని వ్రతంకి సంబంధించిన అన్ని పనులు చేస్తూ ఉంటే ఇంకా అలా చామంతి అండ్ చంద్రిక ఇద్దరు కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి హ్యాపీగా అలంకరిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని చేసి. ఇంక ప్రేమదంతా చూసి చామ్ మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి వరలక్ష్మి వ్రతం ఇది, నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ప్రేమ్ పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్‌గా ఇంకా అలా రోజా ఏమో ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి ఆ రాజమణిహారాన్ని ఎలా అయినా తీసుకోవాలి అని మనసులో అనుకుంటూ మావయ్య గారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, ఈరోజు ఖచ్చితంగా మన మా సాంప్రదాయం ప్రకారం మేము ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే రాజమణిహారాన్ని పెట్టాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరించాం కదా, కాబట్టి ఈ సంవత్సరం కూడా రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరించాలి అని చెప్పి ఇంకా అలా చెప్తుంది రోజా. వెంటనే రమాదేవి అవును హర్ష, లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అలంకరించాలి కదా, తీసుకురా అని చెప్పి చెప్పేసరికి ఇంకా అలా హర్షవర్ధన్ అయితే తన రూమ్లో ఉన్న రాజమణిహారాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఎంతో హ్యాపీగా అమ్మవారికి అలంకరిస్తారు తన చేత్తో హర్షవర్ధన్ అయితే. ఇంకా చామంతి అలా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కలిసి కూర్చొని హ్యాపీగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంకా అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం పూజ చేసి అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా భజన పాటలు పాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేస్తారు. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఎలా అయినా భర్త కాళ్ళకి నమస్కరించాలి అని చెప్పి ఒక రూల్ ఉండడంతో ఇంకా వెంటనే అలా చామంతి ఎవరు చూడకముందు ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది.
వెళ్ళి ఇంకా ప్రేమ్ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఎవరు చూడట్లేదు కదా అని వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్‌గా అటువైపుగా వెళ్తున్న రోజా అయితే ఇంకా చామంతి అండ్ ప్రేమ్‌ని చూస్తుంది. బాబు ఆశీర్వదించండి బాబు అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ కాళ్ళని నమస్కరించేసరికి ఒక్కసారిగా రోజా తన కళ్ళని తను నమ్మలేకపోతూ ఉంటుంది. అసలు ఇదంతా నిజమా? కాదా? అని చెప్పి ఎంతో అంటే ఎంతో షాక్ అయిపోయి ఇంక అలా చూస్తూ ఉంటే ప్రేమేమో కుంకుమ తీసుకొని ఇంకా హ్యాపీగా తనకి నుదుటిపై పెడతారనమాట ఎంతో హ్యాపీగా. సో, అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయ్యి అంటే ఈ చామంతి, ప్రేమ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనమాట. అది. అది ఎవ్వరికీ తెలియకుండా ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఓహ్ మై గాడ్! అని అలా ఇంకా షాక్‌లో ఉండిపోతుంది వాళ్ళ పెళ్లి బంధాన్ని చూసి రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.